నెల్లూరు జిల్లా జలదంకి మండలం జమ్మెలపాలెం శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు ఆందోళన చేశారు. ఫీజులు చెల్లిస్తే కానీ ఎగ్జామ్ ఫీజు కట్టించుకోమంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని జనసేన నాయకులు కాలేజీ యాజమాన్యంపై ప్రశ్నించి నిరసన తెలిపారు. శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజీపై చర్యలు తీసుకుని విద్యార్థినులకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ను కావలి జనసేన పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ సుదీప్ జనసేన నాయకులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన జాయింట్ కలెక్టర్ విద్యార్థినులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు జనసేన నాయకులు తెలిపారు. విద్యార్థినులు సమస్యను కావలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు జనసేన నాయకులు తెలియజేశారు. చాలా మంది పిల్లలు ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి రావాల్సిన కారణం ఏంటంటే కావల్లో శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్పై మేము చేస్తున్న పోరాటం అయితే అనుకోండి, ఆడపిల్లలకి భవిష్యత్తు కోసం మేము పడుతున్న పాటలైతేనండి, ఏదైనా కానివ్వండి, ఆయన దృష్టికి తీసుకెళ్లి కాలేజీలో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించి రేపు 4వ తారీఖున జరగబోయే పరీక్షలలో అందరినీ ఎలిజిబుల్గా తీసుకొని పరీక్షలు రాయించవలసిందిగా కోరడమైంది. అలాగే కాలేజీలో జరుగుతున్న అవకతవకలపై ఒక నివేదికని వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. మా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలన్నీ జేసీ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి దీనిపై సమగ్ర విచారణ జరిపించి పిల్లలకి న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఈరోజు